హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది ఎఫ్ స్ట్రింగ్ అనమాట. వాట్ ఈస్ అన్ ఎఫ్ స్ట్రింగ్, దాని ఒక సింటాక్స్, ఎగ్జాంపుల్, యూజెస్ అనేది డెప్త్గా చేసుకోబోతున్నాం. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఫుల్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనమాట. దీని ఒక డెఫినేషన్ ఏంటంటే అండ్ ఎఫ్ స్ట్రింగ్ ఇస్ ద వే టు ఎంబెడ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ ద స్ట్రింగ్. అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కలిపి మనం స్ట్రింగ్స్ ఫార్మాట్లో రిలేట్ చేస్తామంట. యూజింగ్ అండ్ ఫ్లవర్ బ్రేసెస్, ఈ బ్రేసెస్ ఉపయోగించి మనం ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని ఒక స్ట్రింగ్స్ ఫామ్లో పెట్టి మనం ఫ్లవర్ బ్రేసెస్లో పెడతాం అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పైథాన్ 3.6 వర్షన్ అనమాట. ఇంతకుముందు 3.6 కన్నా ముందున్న వర్షన్స్లో ఎఫ్ స్ట్రింగ్ అనేది లేదు. దాని తర్వాత 3.6 నుంచి ఇంకా ఫర్దర్ లేటెస్ట్ వర్షన్ వరకు ఎఫ్ స్ట్రింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. సపోజ్ మనం నేమ్ అనే వేరియబుల్ తీసుకొని ఏదైనా నేమ్ ఇద్దాం. నెక్స్ట్ తర్వాత ఏజ్ అనే వేరియబుల్ ఇచ్చి ఏజ్ 25 అని ఇద్దాం. నెక్స్ట్ హైట్ ఇచ్చి 1.5 1.5 ఇద్దాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ మై నేమ్ ఈజ్ ఇచ్చి మళ్ళీ కామాతో సపరేట్ చేసి మళ్ళీ నేమ్ కామా ఐ యామ్ కామా ఏజ్ కామా ఇయర్స్ ఓల్డ్, మళ్ళీ కామా ఇచ్చి సపరేట్ చేసి మై హైట్ ఈజ్ మళ్ళీ కామా హైట్ కామా మీటర్స్. అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి, మై నేమ్ ఇస్ దివ్య, ఐఎమ్ 25 years old, మై హైట్ ఈజ్ 1.5 meters వచ్చింది కదా. ఇది ఇట్లా పెట్టి ఇప్పుడు ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ఇక్కడ మనం ఎటువంటి ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను, ఎందుకంటే పైన దానికి కింద దానికి మీకు డిఫరెన్స్ అర్థమైతే ఈజీ అవుతుంది. ఓకే, నేమ్ ఈజ్ నేమ్ వచ్చి ఫుల్ స్టాప్ ఐ యామ్ ఏజ్ and years old full stop my height my height is meters. ఓకే ఇప్పుడు పైన దానికి కింద దానికి మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సేమ్ అవుట్పుట్ వచ్చింది. మై నేమ్ ఇస్ దివ్య, ఐఎమ్ 25 years old, మై హైట్ ఈజ్ 1.5. సేమ్ అవుట్పుట్ వచ్చింది, కానీ పైన దానికి కింద దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది జనరల్గా రాసాం. చెప్పాం కదా 3.6 వర్షన్ కన్నా ముందు మనం ఇలాగా ప్రతి దానికి డబుల్ కోట్స్ ఇచ్చుకుంటూ కామాతో సపరేట్ చేసి ఇట్లా రాయగలిగాం. ఏదో త్రీ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి రాసాం. అట్లా గ్రూప్ ఆఫ్ 50 కానీ 100 ఉంటే ఇట్లా పర్టికులర్గా రాయలేము అనమాట. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక కామా మిస్ చేసిన ఇట్ గివ్స్ అన్ ఎర్రర్ అనమాట. చూడండి, ఎర్రర్ ఇన్వాలిడ్ సింటాక్స్ ప్లేస్ యూ ఫర్గాట్ ద కామాని మర్చిపోయామని అంటుంది. అట్లా ఈ చిన్న దాంట్లో కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అదే పెద్ద దాంట్లో అయితే మనం ఐడెంటిఫై చేయలేం. సో దీనికోసమే ఎఫ్ స్ట్రింగ్ అనేది కనిపెట్టడం జరిగింది అనమాట. సో దీంట్లో ఏం చేసామంటే ఎఫ్ అని పెట్టి ముందు ఇక్కడ జస్ట్ 1 pair ఆఫ్ కోడ్స్ మాత్రమే వాడతాం. ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రమే పేర్ ఆఫ్ కోడ్స్ అనేది వాడతాం. అండ్ ఇక్కడ మై నేమ్, ఇక్కడ ఏదైతే మనం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలి అని అనుకుంటున్నామో
ఇది మనం ఇచ్చుకోవచ్చు. మై నేమ్, ఇక్కడ వేరియబుల్ నేమ్, ఇక్కడ ఏమి ఇచ్చాము అదే ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ స్మాల్ ఎన్ని ఇచ్చాము అనుకోండి, రెండు నేమ్స్ ఏగా అనుకున్నాం, కానీ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డూ యూ మీన్ నేమ్ అని అంటుంది. సో ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అనమాట. స్మాల్ ఎన్కి ఒక వేరియబుల్ తీసుకుంటుంది, స్మాల్ క్యాపిటల్ ఎన్కి ఒక వేరియబుల్ తీసుకుంటుంది. అండ్ ఐఎమ్ అని మరి ఈ ఏజ్ ఉంది కదా, ఈ ఏజ్ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది, ఇయర్స్ ఓల్డ్. మై హైట్ ఉంది కదా, ఈ హైట్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతున్నట్టు. అట్లా ఒక నేను సెంటెన్స్ అర్థం అవడానికి కామాతో ఫుల్ స్టాప్తో సపరేట్ చేయడం జరిగింది. అట్లా కాకుండా మనం వెయిట్ కూడా ఇచ్చుకోవచ్చు. వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 55 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఫుల్ స్టాప్ మై వెయిట్ ఈజ్, మళ్ళీ ఇక్కడ డబల్ చెప్పాను కదా ఇక్కడ యూజింగ్ ఇట్ ఈస్ అ వే ఎంబెడెడ్ ఇన్సైడ్ ద స్ట్రింగ్స్ యూజింగ్ ఎ ఫ్లవర్ బ్రేసెస్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎఫ్ స్ట్రింగ్ ఈజ్ అ వే టు ఎంబెడెడ్ ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ ద స్ట్రింగ్. ఇట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, ఇదంతా ఎంబెడెడ్ ఇన్ ద స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ లో కలిసి ఒక డబుల్ కోట్స్ లో ఫ్లవర్ బ్రేసెస్ లో ఎంబెడెడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం వెయిట్ ఇచ్చి కేజీస్ స్పేస్ ఇద్దాం, కేజీస్. ఇప్పుడు రన్ చేద్దాం. మై నేమ్ ఇస్ దివ్య, ఐఎమ్ 25 years old, మై హైట్ ఈజ్ 1.5, మై వెయిట్ ఈజ్ 55 kgs. సింపుల్. అట్లా మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా యాడ్ చేయొచ్చు యూజింగ్ ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ కోడ్స్ అనమాట. అట్లా మీరు సౌండ్ కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్ స్ట్రింగ్ అనమాట. దీని ఒక ఎగ్జాంపుల్. అండ్ 3.6 వర్షన్ నుంచి ఈ ఎఫ్ స్ట్రింగ్ అనేది ఉంది, ఓల్డ్ వర్షన్స్లో లేదు. సో దీని ఒక సింటాక్స్ చూసుకుంటే, నేమ్ ఇస్ ఎలిస్ అండ్ ప్రింట్ ఎఫ్ ఆఫ్ హలో కామా నేమ్ ఇచ్చాము, ప్రింట్ హలో ఎలిస్ అని వచ్చింది. అది ఆ పైన ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్ లానే. అండ్ ఎఫ్ సమ్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మోర్ టెక్స్ట్ అంటే, ఇప్పుడు ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అనేది టెల్స్ పైథాన్ ఇట్ ఈస్ అండ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఎఫ్ అనేది ఎందుకు పెట్టాలంటే పైథాన్కి మనం చెప్తున్నాం ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఉపయోగించండి. అండ్ సమ్ టెక్స్ట్, రెగ్యులర్ టెక్స్ట్ ఏమైనా ఇచ్చి ఇక్కడ హలో, హాయ్, హౌ ఆర్ యూ అని ఏదైనా ఇచ్చి ఎక్స్ప్రెషన్స్లో ఎవాల్యుయేట్ ఇన్సర్ట్, మనం ఏదైతే వేరియబుల్ నేమ్లో పెట్టుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. దీని ఒక సింటాక్స్ అనమాట. అండ్ ఇది జనరల్గా ఇన్సర్టింగ్ వేరియబుల్స్ ఇంటూ ద స్ట్రింగ్. ఇప్పుడు నేమ్ అనేది ఎట్లా ఇన్సర్ట్ చేసామో అదే విధంగా వేరియబుల్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఇంటూ ద స్ట్రింగ్ అనమాట. తర్వాత ఫార్మాటింగ్ నెంబర్స్లో అంటే పై వాల్యూ కానీ అట్లా నెంబర్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ క్యాలిక్యులేషన్స్ చేయడం కూడా జరిగింది. అండ్ డీబగ్గింగ్ అండ్ మీకు ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ వచ్చి మనం ఎఫ్ స్ట్రింగ్ ఉపయోగించి మనం ఒక చిన్న మ్యాథ్ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయవచ్చు. ఎఫ్ ఇచ్చి దివ్య ఫాదర్ ఈజ్ ఏజ్ ఇంటూ 2 ఇచ్చి ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చాం. ఇక్కడ ఎఫ్ అనేది తీసేద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ అయ్యింది చూద్దాం. దివ్యాస్ ఫాదర్ ఈజ్ ఏజ్ ఇంటూ 2 years old. ఇట్ ఈస్ అండ్ మీనింగ్లెస్ కదా. సో ఇప్పుడు ఎఫ్ అని పెడితే ఏమొచ్చిందో చూడండి. ఓకే సారీ, ఇక్కడ క్యాపిటల్ ఏ. ఓకే, దివ్య ఫాదర్ ఈజ్ 50 years old అంటే ఈ 25ని ఇంటూ 2 చేస్తే 50 అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 20 అని పెడతా. అండ్ దివ్య ఫాదర్ ఈజ్ 40 years old అనమాట. ఇక్కడ మీకు స్పేస్ రావాలంటే యూ కెన్ గివ్ హియర్ స్పేస్. అంటే ఎఫ్ స్ట్రింగ్ అనేది చిన్న మ్యాథ్ ఆపరేషన్ క్యాలిక్యులేషన్ని స్ట్రింగ్స్ని కంబైన్ చేయడానికి కూడా మనం యూజ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ డీబగ్గింగ్ విత్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ 30. సో గ్రేట్ ఫర్ క్విక్లీ చెకింగ్ వేరియబుల్ నేమ్స్ అండ్ వాల్యూస్. పైథాన్ కోడ్ చేయడానికి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఇది, మీరు నోట్ చేసుకోవచ్చు. సమ్మరీ, వై యూజ్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్, అసలు ఎఫ్ స్ట్రింగ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, అండ్ దీని ఒక బెనిఫిట్స్ అండ్ ఇట్లా ఒక మ్యాటర్స్ అనేది తీసుకోబోతున్నాం అనమాట. దీంట్లో వచ్చేసి
బెనిఫిట్స్ వచ్చి ఫాస్ట్, క్లీన్, పవర్ఫుల్ అండ్ ఆల్ ఇన్ వన్ అండ్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. దీని గురించి ఒకటి తీసుకోబోతున్నాం. ఫాస్ట్ ఇట్ ఈస్ అన్ ఫాస్టర్ దెన్ ఫార్మాటెడ్ ఫంక్షన్ అండ్ ఫార్మాటింగ్ అన్నమాట. అన్నిటికన్నా ఇది ఒక ఫాస్ట్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్న విధంగానే మనకి ఫాస్ట్గానే కోడ్ ఈజీగా రాయటం జరిగింది. ఇప్పుడు ఒక మన 10 వచ్చినా ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టుకొని మనం రాసుకుంటూ వెళ్తున్నాం, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇట్ ఈస్ అన్ ఫాస్ట్ అన్నమాట. అండ్ క్లీన్, ఈజీ టు రైట్ అండ్ ఈజీ టు రీడ్ అన్నమాట. మనం చూడంగానే ఈజీగా చదవటానికి కానీ రాయటానికి కానీ ఈజీగానే క్లీన్ గా ఉంటది. అండ్ ఇట్ ఈస్ అన్ పవర్ఫుల్ అన్నమాట. ఎలోస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫార్మాటింగ్ అన్నమాట. అండ్ ఇట్ ఇస్ ఎక్స్ప్రెషన్స్ కానీ దాన్ని ఫార్మాటింగ్ చేయడానికి కూడా మనం ఎఫ్ స్ట్రింగ్ అనేది వాడతాం. అండ్ ఇట్ ఈస్ అన్ ఆల్ ఇన్ వన్ అంటే వేరియబుల్స్ లో కానీ మ్యాథ్ ఫంక్షన్స్ లో కానీ ఆపరేషన్స్ లో కానీ మోర్ అండ్ మెనీ మోర్ దాంట్లో కూడా ఇంకా యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇట్ ఈస్ అన్ ఫ్లెక్సిబుల్ వర్క్స్ లైక్ లిస్టెడ్ డిక్షనరీ ఆబ్జెక్ట్స్. ప్రీవియస్ వీడియోలో చూసుకున్న విధంగా మనం దీంట్లో కూడా ఎఫ్ స్ట్రింగ్ లో కూడా లిస్టెడ్ డిక్షనరీస్ అండ్ ఆబ్జెక్ట్స్ తో మనం ఎఫ్ స్ట్రింగ్ లో ఉపయోగిస్తాం అనమాట. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ అనమాట. దీని ఒక డెఫినేషన్, సింటాక్స్ అండ్ యూజెస్ విత్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.